ఇప్పటి వరకు దాదాపు 11-11:30 ప్రాంతంలోనే దాదాపు 25% ఓటింగ్ కూడా నమోదైనట్టు కూడా ఇటు ఎలక్షన్ కమిషన్ అధికారి కూడా చెప్పడం జరుగుతుంది. మొదటగా మొత్తం చూసుకుంటే మాత్రం తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకి ఈ యొక్క ఎన్నికలు కూడా పోలింగ్ కూడా జరుగుతుంది. దాంతోపాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్ అంటే అసెంబ్లీ ఎన్నిక కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బందితో తలెత్తకుండా మాత్రం పూర్తి స్థాయిలో ఎన్నికల అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశామని కూడా చెప్పడం జరిగింది. అంటే కొన్ని ప్రాంతాలు చూసుకుంటే ఆదిలాబాద్ కావచ్చు, ఇటు హైదరాబాద్ లో ఉన్నటువంటి మల్కాజ్గిరి ప్రాంతం కావచ్చు, ఉప్పల్ ప్రాంతం కావచ్చు, ఇంకా ఇటు షేరింగంపల్లి ఆ ప్రాంతాల్లో కొంతవరకు ఈవీఎం కూడా మొరాయించినట్టు అక్కడ ఉన్నటువంటి ఓటర్ కూడా చెప్పడం జరిగింది. కొంతమంది దాదాపు గంటల పాటు లైన్లో కూడా నించున్నామని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ఓటర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అనుకుంది. ఒకసారి మనం తెలంగాణ ఉన్నటువంటి 17 లోక్సభ సెగ్మెంట్స్ సంబంధించినటువంటి పర్సెంటేజ్ చూసుకుంటే మాత్రం ఇప్పటి వరకు ఆదిలాబాద్ లో 31.51% పోలింగ్ కూడా నమోదైనట్టు తెలుస్తుంది. భువనగిరిలో 27.97, చేవెళ్లలో 20% నమోదు కావడం జరిగింది. హైదరాబాద్ లో తక్కువగా నమోదైనటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఓటర్ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇటు హైదరాబాదే కాకుండా ఇతర జిల్లాల పరిస్థితి చూసుకుంటే మాత్రం జిల్లాలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా ఉదయమే 7 గంటల లోపే ఎక్కువగా ఓటర్లు కూడా తమ ఓటు హక్కును కూడా వినియోగించుకునేందుకు వారు పోలింగ్ బూత్ దగ్గర కూడా చేరుకున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఇక ఖమ్మంలో ఎక్కువగా ఓటింగ్ శాతం కూడా నమోదు కావడం జరిగింది. ఇప్పటి వరకు ఖమ్మంలో 31% కూడా ఓటింగ్ నమోదు కావడం జరిగింది. మహబాద్ లో 30% ఓటింగ్ కూడా పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి నెలకొంది. మల్కాజ్గిరిలో తక్కువగా పోలింగ్ పర్సెంటేజ్ కూడా కనిపిస్తుంది. 15% పోలింగ్ పర్సెంటేజ్ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి అధికారులు మాత్రం ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలని చెప్పేసి కూడా ఇటు కొంత అవేర్నెస్ కూడా తెలపడం జరిగింది. ఇటు టీవీలో యాడ్స్ ద్వారా కావచ్చు, ఇటు పబ్లిక్ అంటే ఎలక్షన్ కమిషన్ కూడా ప్రతి ఒక్కరికి కూడా బల్క్ మెసేజ్ల ద్వారా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కూడా వారు కోరినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక ఈవీఎం సంబంధించినటువంటి విషయం చూసుకుంటే మాత్రం ఆదిలాబాద్ లో దాదాపు గంట నుంచి గంటన్నర పాటు ఈవీఎం కూడా మొరాయించడం జరిగింది. దాదాపు 2-3 బూత్లలో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొన్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు కూడా వెంటనే ఈవీఎంలను మార్చినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక ఇటు జనగామ సంబంధించినటువంటి విషయం చూసుకుంటే జనగామలో కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నేత పోలింగ్ బూత్ కు వెళ్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి వారిని అడ్డగించడంతో కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి కూడా నెలకొంది. కాబట్టి తెలంగాణలో కేవలం 1-2 ప్రాంతాల్లో కొంత సమస్య అనేది ఎదురైందనేది పోలీసు కూడా చెప్పడం జరుగుతుంది. అంటే పెద్ద ఎత్తున ఎక్కడ కూడా ఘర్షణ లాంటి వాతావరణం అయితే ఎక్కడ కూడా నెలకొనలేదు. కేవలం 1-2 ప్రాంతంలోనే చిన్న ఇష్యూస్ అనేవి రేస్ అయ్యాయని చెప్పేసి కూడా తెలంగాణ డీజీపీ కూడా కొద్దిసేపటి క్రితమే చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక మిగతా కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి విషయాలు చూసుకుంటే మాత్రం ఇటు నాగర్ కర్నూలు సంబంధించిన విషయం చూసుకుంటే నాగర్ కర్నూలులో ఎన్నికల రిటర్న్ అధికారితో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారి కూడా పోలింగ్ బూత్కి వెళ్లి కూడా అక్కడ ఉన్నటువంటి పరిశీలన కూడా చేయడం జరిగింది. కేవలం ఒక బూత్ లో కొంత ఈవీఎం కూడా మొరాయించినట్టు కూడా అధికారులు చెప్పడం జరిగింది. వాటిని వెంటనే రిప్లేస్మెంట్ కూడా చేసినట్టు కూడా చెప్పడం జరుగుతుంది. ఇక అనేక ప్రాంతాల్లో అనేక మంది నేతలు కూడా తమ ఓటును వినియోగించుకోవడం జరిగింది. ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తమ ఓటును వినియోగించుకోవడం జరిగింది. కేటీఆర్ తన ఓటును కూడా వినియోగించుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి తన ఓటును కూడా వినియోగించుకోవడం జరిగింది. ఇంకా చాలా మంది ఇప్పుడిప్పుడే తమ ఓటును వినియోగించుకోవడానికి ఇటు పోలింగ్ స్టేషన్ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూద్దాం, చాలా మంది వరకు ఇక్కడ పోలింగ్ తక్కువగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువగా వాతావరణం ఎండాకాలం ఉన్నటువంటి నేపథ్యంలో చాలా వరకు ఓటేసేందుకు మాత్రం ఉదయం 9 గంటల లోపలికే ఇక్కడికి పోలింగ్ స్టేషన్కి వచ్చారని చెప్పేసి కూడా వారు కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా మధ్యాహ్నం 3 లేదా 4 గంటల తర్వాత ఎక్కువగా తమ ఓటర్లు తమ ఓటుకు వినియోగించుకోవడానికి ఇటు పోలింగ్ స్టేషన్ కూడా వస్తారని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మొత్తానికి తెలంగాణలో ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా, అంటే మేజర్ ఇష్యూస్ కూడా ఎక్కడ కూడా లేవు. కేవలం 1-2 ప్రాంతాలనే మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు కూడా అక్కడ ఉన్నటువంటి అబ్జర్వర్లు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, వారందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఓటర్ తన ఓటు హక్కును కూడా వినియోగించుకొని బయటకు రావడం జరిగింది. మీరు చెప్పండి, గతంలో కంటే ఈసారి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, లోపాలు ఎలా ఉన్నాయి?